ప్రైజ్ లార్డ్. జూన్ 24వ తేదీ 2024. ఈరోజు దేవుడు బలపరచు వాక్యము, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. లేవియాకాండము 11వ అధ్యాయము 45వ వచనము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధత అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన జీవిత విధానంలో జీవించి ఉన్నంతకాలము ఎటువంటి అపరిశుద్ధత, ఎలాంటి తప్పు చేయకుండా మనకి కనబడేటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి పరిశుద్ధతలోనికి నీవు నేను రావాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే నీ చూపులో పరిశుద్ధత ఉందా? నీ మాటలో పరిశుద్ధత ఉందా? నీ నడకలో పరిశుద్ధత ఉందా? నీ యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా? అలాంటి పరిశుద్ధత జీవితం కలిగి నువ్వు జీవించాలని దేవుడు కోరుకునేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇకనైనా మనము పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.